కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందంటే అంత దుర్మార్గం. బీఆర్ఎస్ వాళ్ళు వేసిన అడుగులలో వీళ్ళు రహదారులు వేస్తున్నారు విద్యార్థులను అనగదొక్కడానికి, పౌర సమాజ గొంతును నొక్కడానికి. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వేమన్నా 2 లక్షల ఉద్యోగాలు తక్షణమే 1 సంవత్సరంలో ఇస్తున్నావు, మరి ఏ విధంగా ఇస్తున్నావు? ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు లేక విద్యార్థులు మళ్ళా రోడ్లు పట్టుకొని ధర్నాలు రాస్తారోకులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు అశోక్ సార్ ఏం చేసిండు? ఆ రోజు మీరు నిరుద్యోగులను ఉసిగొల్పి మీ అధికారంలోకి రావడానికి చేసిరా? విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు, కర్షకులకు నిజంగా మీరు చిత్తశుద్ధితో పనులు చేస్తామని హామీలు ఇచ్చిరా? మీ మేనిఫెస్టోలో ఏం పెట్టిరు? ఈరోజు అశోక్ను ఎందుకు అరెస్ట్ చేసిర్రు? ఈ అశోక్ను అరెస్ట్ చేయడానికి ఇంకా మీరు అన్ని పన్నాగాలు పన్నుతున్నారు. పర్మిషన్ కుడి చేతో ఇచ్చి ఎడమ చేతో పర్మిషన్ ఎందుకు క్యాన్సిల్ చేసిర్రు? ఎందుకు చెప్పాలి? బల్మూర్ వెంకట్ నువ్వేం చెప్తున్నావు? నేను పోరాడుతున్నా చేస్తున్నా అంటున్నావు. పోరాడాల్సిన అవసరం ఎందుకుంది భయ్? అసలు 98లో ఏం చేసిర్రు? సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం 2nd లిస్ట్ 3rd లిస్ట్ లేకుండా చేసిర్రు. దాన్ని మరి ఇప్పుడు యూపీఎస్సీలో ఎందుకు పెడుతురు, ఎస్ఎస్సీలో ఎందుకు పెడుతురు? దాన్ని పెట్టించుకోవచ్చుగా. నీ ప్రభుత్వానికి ఏముంది? మొన్న గత ప్రభుత్వం తీసేసింది రిలిక్విష్మెంట్ కాపీ ఆర్డర్ను, 6A రూల్ను తీసేసింది అంటారు. దానికి గవర్నమెంట్ ఆర్డర్స్ కావాలా? ఇంకా ఏం కావాలి దానికి? నీకు అసెంబ్లీలో రెజల్యూషన్ కావాలా? ఏది అవసరం లేదు. జస్ట్ ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇస్తే అయిపోయే దానికి రథాంతం. అది కూడా అవసరం లేదు. నువ్వు డిసెండింగ్ ఆర్డర్లో నింపుకుంటూ వస్తే అయిపోతుండే. అది కూడా చేయకుండా నేను దాని గురించి కొట్లాడుతున్నా. విద్యార్థులందరూ వస్తున్నారు, నన్ను చూడండి, నేను రాత్రనక పగలనక రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నా. ఈ బోకర్ ముచ్చట్లు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టు ఇక కాంగ్రెస్ వాళ్ళు మాన్రి. ఇక మీ తల బిరుసుతనం ఉంటే మాత్రం మీరు కనుక లోక్సభలో వస్తే మాత్రం మీ పంచలు, లాగులు, షెడ్డీలు అన్నీ కూడా కొట్టడం జరుగుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోరు. ఇంకా మీకు 3 నెలలు ఆగినాం, 9 నెలల టైం ఉంది. ఈ 9 నెలల టైంలో మీరు ఎట్లా నింపుతారు? ఫస్ట్ ఏం లేదు, 2 లక్షల ఉద్యోగాలు ఆడున్నాయి, అది చెప్పురి. అవి చెప్పకుండా కాకమ్మ కప్పూర్లు చెప్తే మాత్రం ఊపుకునేది లేదు. నువ్వు ఖచ్చితంగా ఈ గ్రూప్ 2లో 2,000 పెంచాల్సిందే, గ్రూప్ 3లో 4,000 పెంచాల్సిందే. పెన్షన్ పక్షంలో మీరు ఎట్ట పెంచాలో ఉన్న వాటికి ఇచ్చేది ఉంటే మీరే ఇచ్చుకోరు. మీ కాంగ్రెస్ వాళ్ళ పిల్లలకు, బిడ్డలకు, మీ కాంగ్రెస్ వాళ్ళు ఇన్న పనులు చేసే వాళ్ళకి ఇచ్చుకోరు. కానీ ఇంకా మాత్రం కనుక ఎక్కువ దీన్ని కనుక లాగిస్తే మాత్రం మంచిగా ఉండదు. ఎందుకంటే ఆ రోజు నీ 2 లక్షల ఉద్యోగాలకు ఫస్ట్ ఆశపడలేదు. ఉన్న 80,000 ఉద్యోగాలలో పోస్టులు పెరుగుతాయి. ఆ పోస్టులు పెరిగిన వాటితోటి అందరికీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా మందికి న్యాయం జరుగుతుంది. ఇంకా ఎవరైతే ఈ 2-3 ఏళ్ళలో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ పిల్లలు మీరు వచ్చే క్యాలెండర్లకు, మీరు ఇచ్చే 2 లక్షల ఉద్యోగాలకు ఆశపడతారు అనుకున్నావు. కానీ నువ్వు మొన్న కూడా చిక్కడపల్లి లైబ్రరీలో అన్నావు ఏమన్నా 2 లక్షల ఉద్యోగాలు నింపుతారని. ఎట్లా నింపుతారా? మీరు దానికి చిత్తశుద్ధితో ఉన్నావు అన్నావు. 5 నెలలు కోడికే పోతుండే ఇంకా నుంచి నింపుతాను. అంత అవలగాల లెక్క, పాకలగాల లెక్క కనిపిస్తుర్రా? నీ కాడికి వచ్చేటోళ్ళందరినీ బల్మూర్ వెంకటన్న వచ్చిన కానీ జోకుడు గాళ్ళను, తక్కెళ్ళను, నువ్వు కప్పలను జోకినట్టు జోకేటోళ్ళని తీసుకొచ్చుకొని పక్కన అటు ఇటు అంత జోకుడు బేరం, ఉల్లిగడ్డలు, టమాటాలు జోకిచ్చినట్టు జోకించుకునే ముచ్చట్లన్నీ కాకుండా మీకు చిత్తశుద్ధి ఉండో చెప్పు. నీకు 2 లక్షల ఉద్యోగాలు ఆడనే చెప్తుందుకే ఏది లేదు. కానీ ఇప్పుడు నీకు అసలు తలకాయ ఉందా? మీకు మెడ మీద తలకాయ ఉందా లేకుంటే ఏముంది చెప్పురే? మీకు 2 లక్షల ఉద్యోగాలు లిస్టు చెప్పలేరు, పెంచుతందుకు 2,000, ఇప్పుడున్న వాటిని 2,000 పెంచుతందుకు లిస్టు చెప్పమంటే ఇప్పట్లో కూడా ఉడిన అన్ని ప్రభుత్వ ఆఫీసులకు నేను కాపీలు ఇప్పించినో, ఆర్డర్స్ ఇప్పించినో అన్నారు. అసలు మీ కాడ ఏదన్నా డేటా ఉందా? ఏ డేటానే లేదు. ఎట్లా నింపుతావా నువ్వు? నీకు దమ్ముంటా డేటా చెప్పు. ఇంకా సంవత్సరం వరకు ఖాళీ అయ్యాయి అన్నావు. నీకు ఈ నోటిఫికేషన్ ఎప్పుడైపోతుంది, ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తావు? ఇంకొకటి, ఈ పోలీస్ రిక్రూట్మెంట్లో నువ్వు 2024లో ఇస్తావు నోటిఫికేషన్, 25కి ఇస్తావు. అది కూడా తక్షణమే చెప్పు. ఏది చెప్పకుండా దాటవేస్తా ముచ్చట్లు మాత్రం ఏది మాట్లాడొద్దని చెప్తున్నావు. తక్షణమే మీరు ఏదైతే డిమాండ్ ఉన్నాయో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డునే మీరు ఆగవాగం చేసిపోతే మీరు గద్దర వేసి చేయించారు. దీన్ని శుభ్రం చేయాలంటే ఫినాయిల్ డబ్బాలు ఇంకెన్నో తీసుకొని రావాలి. మీరు ఇలాంటి అన్నీ చేయకుండా ప్రతి ఒక్క ఏ అభ్యర్థి అయితే దేనికి ఆస్పిరెంట్గా ఉన్నాడో గ్రూప్ 2 వాళ్ళతోటి వచ్చి వాళ్ళతో చర్చించరు, గ్రూప్ 1 వాళ్ళతో చర్చించరు, డిఎస్సి వాళ్ళతో చర్చించరు. కానీ ఆడికి వచ్చేటప్పుడే బల్మూర్ అన్న వస్తుండు, కాంగ్రెస్ వాళ్ళు వస్తుర్రని అక్కడి నుండి జోకేటోళ్ళని తెచ్చుకొని ఆడికి రాగానే మీకు శుభాకాంక్షలు చెప్పడం, అన్న ఓహో అని ఇవన్నీ మనకు కోనల పండగ కాడ పెద్దమ్మ గుడోడు రాగానే, ఈడు పోతరాజులు రాగానే ఎగిరేటోళ్ళ లెక్కకు వచ్చి ఎగిరించుకొని అది చేసేటోళ్ళు ఉంటే మాత్రం మీకు వాస్తవాలు రావు, ఏం రావు. ఆ ఎగురులు ఉంటే మీరు వచ్చినట్టు మీ ఆఫీస్ ముంగట ఎగిరేటోళ్ళు వస్తూ ఉంటారు, ఫ్లెక్సీలు కట్టి పూలు జల్లి ఎగురుతారు. ఇవన్నీ బంద్ చేసి వాస్తవాలు తెలుసుకోరు.